ఉమ్మడి విశాఖ జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఎంపికైన బొత్స సత్యనారాయణ ఖచ్చితంగా గెలుస్తారని పార్టీ ధీమా వ్యక్తం చేస్తోంది. అయితే అధికార టీడీపీ కూటమి మాత్రం ప్రలోభాలకు అండ్ బెదిరింపులతో గెలిచే ప్రయత్నం చేస్తోంది. దీనిపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి నాయుడు అందుబాటులో ఉన్నారు. నాయుడు, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? కార్తిక్, ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంపిక చేశారు. నిన్న పార్టీ ముఖ్య నాయకులతో జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. నిన్న తాడేపల్లిలో జరిగిన ముఖ్య నాయకుల సమావేశానికి ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు, అలాగే ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేసిన అభ్యర్థులతో పాటు ఎమ్మెల్సీలు కూడా హాజరయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఎవరినైతే ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల కోటాలో జరిగే ఎన్నికకు అభ్యర్థిగా పెడితే బాగుంటుందన్న అభిప్రాయాన్ని వారందరితో చర్చించిన తర్వాత వారి అభిప్రాయం మేరకు, వారు సూచన మేరకు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఎంపిక చేయడం జరిగింది. బొత్స సత్యనారాయణకు సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉంది. గతంలో ఆయన ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా కూడా పనిచేశారు. అటువంటి నేతనైతే ఎంపిక చేస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన సీనియర్ నేతలంతా కూడా వ్యక్తం చేయడంతో వారి సూచన మేరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బొత్స సత్యనారాయణని స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేయడం జరిగింది. ఉమ్మడి విశాఖ జిల్లాలో వైఎస్ఆర్సీపీకి పూర్తి స్థాయి బలం ఉంది. ఉమ్మడి విశాఖ జిల్లాలో 822 మంది సభ్యులు ఉండగా వైఎస్ఆర్సీపీకి 612 మంది సభ్యుల బలం ఉంది. కేవలం కూటమికి 210 మాత్రమే సభ్యుల బలం ఉంది. అయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ తన అభ్యర్థిని పోటీలో నిలబెడుతుంది. అందరూ అనుకున్నారు తెలుగుదేశం పార్టీకి, కూటమికి సరైన సంఖ్యలో బలం లేదు కాబట్టి పోటీ నుండి విరమించుకుంటుందని భావించుకున్నప్పటికీ కూడా అడ్డదారిలో అధికారంలోకి రావాలన్న ఉద్దేశంతో కూటమి అభ్యర్థిని పెట్టేందుకు కూడా సిద్ధమైంది. మొత్తంగా చూసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసింది, ఏకపక్షంగా విజయం సాధించింది. మేయర్ పీఠంతో పాటు జడ్పీటీసీ స్థానాన్ని, జడ్పీటీసీ పీఠాన్ని కూడా కైవసం చేసుకుంది. అనకాపల్లి జిల్లాలో ఉన్న 2 మున్సిపాలిటీని కూడా కైవసం చేసుకుంది. తెలుగుదేశం పార్టీకి అలాగే వైఎస్ఆర్సీపీకి సుమారు 400 సభ్యులు తేడా ఉంది. తెలుగుదేశం పార్టీ కంటే వైఎస్ఆర్సీపీకి 400 సభ్యులు అధికంగా ఉన్నారు. అయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ తమ అభ్యర్థిని పోటీలో పెట్టాలని నిర్ణయించింది. అయితే అధికారంలోకి అడ్డదారిలో రావాలని, ఓటుకు కోట్ల రూపాయలు పంచాలన్న ఒక ఆలోచనతోనే తెలుగుదేశం పార్టీ దురుద్దేశంగా ఈ ఎన్నికల్లో పోటీకి నిలబడుతుందన్న అభిప్రాయం అయితే సర్వత్రా వినిపిస్తుంది. కార్తీక్.